మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ షేక్ అబ్దుల్ ముకీద్ అనే అబ్బాయికి ఘన సన్మానం. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 470కు 461 మార్కులు సాధించినందుకు సన్మానించడం జరిగింది. అనంతరం మదీనా వాచ్ అధినేత కుమారుడు షేక్ సాహెబ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం దర్గా మిట్టాలో ఉన్న గుడ్ థింగ్స్ షాప్ నందు మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం జరిగింది. ఈ ఎండాకాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చలివేంద్రం అధినేత ఇంతియాజ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం మజ్జిగ చలివేంద్ర అనంతరం సోహెల్కి జన్మదిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికి శాల్వాలతో బుకేలతో సన్మానించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టడం జరిగింది. షేక్ ఇంతియాజ్ వాళ్ళ కుమారుడు ఉస్మాన్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఒక మంచి శుభవార్త అండి. మన నెల్లూరు వాతావరణానికి స్టూడెంట్స్కి ఇప్పుడు మంచి ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకి మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అబ్దుల్ ముకీద్ ఈరోజు అంటే మా ప్రాణ స్నేహితుడు రసూల్ భాయ్ వాళ్ళ కొడుకు ఈ అబ్బాయి 470కి 461 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నారాయణలో చదువుతున్నారు. 98% వచ్చినారండి. ఆ హ్యాపీకి నేను తట్టుకోక నిన్నటి నుంచి అబ్బాయికి అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని చెప్పేసి ఫస్ట్ అక్కడ వెళ్ళారు. దాని తర్వాత మాకు ఈరోజు నిన్నంతా కాలేజ్లోనే వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ చేశారు. ఈ అవకాశం నాకు ఈరోజు ఇచ్చారు, మా మదీనా వాచ్ వాళ్ళకి ఇచ్చారు ఈరోజు. సో ఈరోజు ఎంత మంచి మార్కులు సంపాదించి ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో 100కి 93, అదేవిధంగా మ్యాథమెటిక్స్లో 75కి 75, ఫిజిక్స్లో 60కి 60, కెమిస్ట్రీలో 60కి 60, ఈ విధంగా 470కి 460 రావడం అస్సలు ఎంత అద్భుతమైన మార్కులు అంటే ఇటువంటి ఇప్పుడు ఉండే న్యూ జనరేషన్కి ఇంత మంచి మార్కులు సాధించిన తర్వాత మనం ఏదో ఒకటి ఇటువంటి ఏమంటారు ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ చేయకపోతే, వాళ్ళకి ప్రోత్సహించకపోతే వాళ్ళకి ఉత్సాహం రాదు. రేపు మిగతా నెల్లూరులో ఉండే పిల్లలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరు కూడా హయ్యెస్ట్ మార్కులు సాధించండి, మంచి పేరు మీ పేరెంట్స్ పేరుని నిలబడపెట్టాలని దానికోసం నేను ఈరోజు పెట్టడం వేరే ఉద్దేశం అయితే కాదు. వాళ్ళు ఏంటంటే మంచి పొజిషన్లో అందరూ బాగా మంచి చదువుకొని మంచి స్థాయిలో ఉంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంతకన్నా ఫాదర్ మదర్ అంతకన్నా ఇంకేం కోరుకుంటారండి? వాళ్ళ కళ్ళ ముందర పిల్లలు మంచిగా బాగా సక్సెస్ అవుతుంటే చదివే టైంలో చదువుకోవాలా. ఇంకా ఒకసారి మొత్తం వ్యాపారం లేకుంటే దేంట్లోనే వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు మేము చదువుకోలేము. కరెక్ట్ వయసులో కరెక్ట్ చదువుకునే అబ్బాయి అబ్దుల్ ముకీద్ ఈరోజు ఎంత ఘన విజయానికి సాధించారు కాబట్టి మా మనసారా అభినందనలు, మరి కాంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దర్గామెట్టలో ఉండే గుర్తింపు ఉంది కదా, మన బ్రాంచ్లో మన చలివేంద్రం పెట్టడం జరిగింది. అందరూ చలివేంద్రం అంటే జనరల్గా వాటర్ పెడతారు. ఇక్కడ మేము మజ్జిగతో స్టార్ట్ చేసాం ఈరోజు మజ్జిగ వేయడం జరిగింది. అందులో బ్రాండెడ్ మజ్జిగ అంటే అట్లా కలిపి అట్లా వేయకుండా బ్రాండెడ్ మజ్జిగ. రేపు వచ్చేసి షర్బత్ ఇస్తాం. ఇంకో ఎల్లుండి వచ్చేసి రకాలుగా ఒకరోజు షర్బత్, ఒకరోజు మజ్జిగ, ఒకరోజు అలాగా రకాలుగా మార్చి ఒక 1 మంత్ ఇవ్వాలనుకున్నాము. ఇంకా ఎండలు కానీ అట్టే ఎక్కువ ఉంటే కొద్దిగా అట్టే కంటిన్యూ కూడా చేస్తాం. ఇంకా వేరే మన గాంధీ బొమ్మ సెంటర్ కాడ ఉండే మన మదీనా వాసులు కూడా పెట్టాలనుకుంటున్నాం బయట. ఎందుకంటే ఇప్పుడు ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది.
అసలు జనాలు ఎండలు ఏడాది పడిపోతున్నారు. ఈ టైంలో మనం ఆ చిన్న పని కూడా చేయకపోతే, కనీసం పని కూడా చేయకపోతే బాగుండదు అని చెప్పేసి ఈరోజు ఆ దేవుడు ఇచ్చిన అవకాశానికి చాలా బాగా హ్యాపీగా ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి మజ్జిగ ఇస్తుంటే బాగా జనాలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. చాలా హ్యాపీగా ఉంది. రేపు షర్బత్ ఇస్తాము. అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్చి ఇస్తాం. సో మొత్తం నెల్లూరు మొత్తం ఒక 10 చోట్ల పెట్టాలని ప్లాన్ చేసుకున్నాం. ఒక వాటర్ కూలర్ కూడా పెట్టాలని గాంధీబొమ్మ సెంటర్లో ఎల్లుండి నుంచి వాటర్ కూలర్ కూడా పెడుతున్నాం. అంటే పైన వచ్చేసి క్యాన్ లాగా వచ్చి కింద ఇది కూలింగ్ వాటర్ వచ్చేటట్టు మిషన్ పెట్టుకున్నాము. సో అది కూడా అదైతే ఒక 3 నెలలు కంటిన్యూ చేస్తాము. అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ వర్క్ కూడా. సో ఇవన్నీ దేవుడు ఇచ్చిన అవకాశానికి మేము ఇవన్నీ ఒక ప్రజలకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. ప్రజలందరూ దీనికి యూజ్ చేసుకోండి ఈ మజ్జిగ చలిబందరంని. నమస్కారం. నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నెల్లూరులో గుడ్ థింగ్స్ షాప్లో కొత్తగా ఒక హోల్సేల్ రంగంలో మనం రావడం జరిగిందండి. అంటే ఎలాగంటే ఇప్పుడు చాలా కస్టమర్స్ మాకేందంటే పెళ్లి టైంకి ఒక 2 రోజులు ముందర వస్తున్నారు. మాకు ఒక బాక్సులు కావాలి, లడ్డూలకి బాక్సులు కావాలి, అదే కుంకుమ పెట్టుకోవడానికి వస్తువులు కావాలి, ఎలాంటివైనా సరే పెళ్ళికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్స్ కోసం, కార్పొరేట్ ఆర్డర్స్ కోసం ఏంటంటే అది తక్కువ టైంలో వస్తున్నారు. ఒక 2 రోజుల్లో కావాలి, ఒక రోజులో కావాలి, 200 పీసులు కావాలి, 300 పీసులు కావాలని వస్తున్నారు. ఇప్పుడు దాకా మనం సప్లై చేయడం జరిగింది. కానీ ఏంటంటే చాలా మందికి తెలియట్లేదు ఇది. అందుకని ఈరోజు మన మీడియా మిత్రులందరికీ పిలిపించి మనం చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మనం ఏంటంటే ఏ బాక్స్ మనకు ఒక లడ్డు బాక్స్ అయినా సరే, ఏ గిఫ్ట్ అయినా సరే, మీకు కావాల్సిన రిటర్న్ గిఫ్ట్లతో మీకు కావాల్సిన క్వాంటిటీలో ఆన్ స్పాట్ మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇది నెల్లూరులో ఇంతవరకు ఎక్కడ లేదు. చాలామంది ఏంటంటే కొన్ని తక్కువ మోడల్స్ పెట్టుకొని ఎక్కువ క్వాంటిటీ కొంతమంది పెట్టుకుని, అదే కొంతమంది కూడా పెట్టుకోరు. కానీ మనకంటే మోడల్స్ ఏడ దొరకట్లే మనకు. కానీ మన గుడ్ థింగ్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి మోడల్స్. మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్లో మీరు అడిగిన క్వాంటిటీలో ఆన్ స్పాట్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా దిగులు లేదు. మీరు ముహూర్తానికి 1 నిమిషం ముందర వచ్చినా సరే మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం. ఎటువంటి రిటర్న్ గిఫ్ట్ అయినా సరే, ఎటువంటి కార్పొరేట్ ఆర్డర్ అయినా సరే, మనకు రీటైల్లోనే మనకేందంటే ఒక్కొక్క మోడల్లోనే మనం 6 పీసెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. మామూలుగా ఏంటంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పీసే మెయింటైన్ చేస్తారు, మోడల్స్ ఎక్కువ కనపడడానికి. కానీ మనం ఆన్ షాప్లోనే మన డిస్ప్లే చూస్తే రకరకాల మోడల్స్ ఉంటాయి, రకరకాల పీసెస్ ఉంటాయి మన కాడ. మీరు ఇంకా బాక్సెస్ సెగ్మెంట్లో వస్తే చాలా రకాలు ఉన్నాయి. మనకు అందరు కస్టమర్ దేవుళ్ళందరూ వచ్చి ఒకసారి విచ్చేసి చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వ్యాపారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నేను 470, 461 సాధించాను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. నా టీచర్స్, నా పేరెంట్స్ అందరు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ నా అంబిషన్ IAS చదవాలని. ఇంకా నా పేరెంట్స్ ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంటారు, నా ఫ్రెండ్స్ కూడా. అందరికీ థ్యాంక్ యూ. ఒకరోజు మజ్జిగ అని పెడతా ఉంటాము. ఇక్కడ ఉన్న ఈ లోకలైట్స్ దొరకబెట్టే వాళ్ళందరూ వెళ్ళే దారిలో ఇది బాగా యూజ్ చేసుకుంటారని మనసారి కోరుకుంటున్నాను. అలానే మన సండే మార్కెట్ బ్రాంచ్లో కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇలానే 10 చోట్లు మనం పెట్టాలని అనుకుంటున్నామండి. కావున ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు కోరుకుంటూ, అలానే మీరందరూ ఇది యూజ్ చేసుకోవాలని, ఈ ఎండల్లో వెళ్తూ ఉంటారు. ఎండల్లో చాలా ఎండలు ఉన్నాయి. ఇది మా అన్ని మంచివి క్వాలిటీయే పెట్టున్నామండి మజ్జిగ. సో అందరూ ఇది తాగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.